ఇజ్రాయెల్లో తెలుగువారి ఇక్కట్లు. తెలంగాణ ప్రభుత్వం దళారీ వ్యవస్థను రూపుమాపడానికి ప్రవేశపెట్టిన టామ్కామ్ ద్వారా ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో ఉపాధి కోసం వెళ్లిన నిరుద్యోగులు అక్కడ పనులు దొరక్క తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్నారు. ఇజ్రాయెల్లోని నిర్మాణ రంగంలో పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు చైనాకు చెందిన వారు కావడంతో భారతీయ కార్మికులు అనగానే పనులు లేవంటూ తిప్పి పంపుతున్నారంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే నిర్మాణ రంగంలో మల్టిపుల్ నైపుణ్యాలు లేని కారణంగానే వారికి పనులు నిరాకరిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. సమస్య తీవ్రతను ఇజ్రాయెల్లోని భారత రాయబారి సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళితే వారు కూడా చేతులు ఎత్తేసినట్లు సమాచారం. తాము పని కల్పించలేమంటూ కార్మికులే పని వెతుక్కోవాలని వారు సూచిస్తున్నట్లు బాధితులు వాపోతూ ఉన్నారు. కార్మికులు వెళ్లిన కన్స్ట్రక్షన్ కంపెనీ పరిధిలో పనులు దొరకని పక్షంలో ఆ కంపెనీని వదిలి బయటకు వెళ్లి రెఫ్యూజీస్ పని చేసుకుందామంటే ఇజ్రాయెల్ దేశ చట్టాలు కఠినంగా ఉన్నాయి. దీంతో ఆ అవకాశమే లేకుండా పోయింది. ఇజ్రాయెల్లో పాలిస్తాన్కు చెందిన వారు అధిక సంఖ్యలో ఉపాధి పొందేవారు. అయితే ఈ రెండు దేశాల మధ్య పోరు సాగుతుండటంతో ఇజ్రాయెల్ పాలస్తీనా వలస కార్మికుల రాకపోకలకు బ్రేక్ వేసింది. ఫలితంగా ఇజ్రాయెల్లో కార్మికుల కొరత తీవ్రమైంది. ఇజ్రాయెల్ పౌరులు ఎక్కువగా ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారు. దీంతో ఆ దేశంలో కార్మికులుగా పనిచేసేందుకు పరాయి దేశస్థులు అవసరం ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో వలస కార్మికులకు దండిగా వీసాలను జారీ చేసేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇజ్రాయెల్లో వ్యవసాయ, భవన నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆ దేశం జారీ చేస్తున్న వీసాల ప్రక్రియలో దళారుల జోక్యాన్ని నివారిస్తూ టామ్కామ్ చర్యలు తీసుకునింది. టామ్కామ్ ఇజ్రాయెల్ వీసాలకు సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించి తెలంగాణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగులకు వీసాలు కేటాయించి ఇజ్రాయెల్కు పంపించారు. హైదరాబాద్లోని టామ్కామ్, నాక్ సంస్థల ఆధ్వర్యంలో వలస కార్మికుల రిక్రూట్ చేపట్టారు. అయితే ఈ కార్మికులకు నిర్మాణ రంగంలో పనిచేసిన అనుభవం పెద్దగా లేని కారణంగా ఇజ్రాయెల్లో కాంట్రాక్టర్లు వారిని నిరాకరిస్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఇతర దేశాల నుండి ఇజ్రాయెల్కు వచ్చిన కార్మికులు సివిల్, కరెంట్, టైల్స్, ప్లంబింగ్ లాంటి మల్టిపుల్ పనులు చేయడంతో నిష్పాతులుగా ఉండటంతో అక్కడ కాంట్రాక్టర్లు వారికే ప్రాధాన్యమిస్తూ భారతీయ కార్మికులకు ఇవ్వడం లేదని తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే కుటుంబ పోషణ కోసం అప్పులు చేసి దేశం కాని దేశంలో తాము ఇక్కట్లు పడడమే కాకుండా తమ కుటుంబ సభ్యులను రోడ్డు మీదకు తెచ్చినట్లు అవుతుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇజ్రాయెల్లోని రాయబారి సంస్థ అధికారులతో మాట్లాడి తమకు పనులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ బాధితులు వేడుకుంటూ ఉన్నారు.